జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే మాత్రం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ స్టేడియంలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కనుక ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితేనేమి స్టేడియానికి అయితే చేరుకున్నారు. అదేవిధంగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలని, అలాగే తమ మాజీ మంత్రులని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏజెంట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటువైపు నవీన్ యాదవ్ కనుక ప్రజలను తన వైపే ఉన్నారని, ఖచ్చితంగా గెలిచి తీరుతాడని కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే కొంతసేపటి క్రితమే మొదటి రౌండ్ అయితే మాత్రం పూర్తయింది. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం దాదాపు 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్లో అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 8,926 ఓట్ల 8,926 ఓట్ల ఆధిక్యంతో అయితే మాత్రం నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా 8,864 ఓట్లయితే వచ్చినట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి సంతోషం, ఆనందాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే గాంధీ భవన్లో ఇప్పటికే అటువైపు సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంటే గంటకు దాదాపు 42 టేబుల్లో 10 రౌండ్లు అయితే లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికల్లా అంటే దాదాపు 12 గంటలకల్లా కూడా ఎవరు గెలుస్తారు ఏందనేది మాత్రం ఇప్పటికే 12 గంటలకల్లా కూడా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే మాత్రం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ స్టేడియంలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కనుక ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితేనేమి స్టేడియానికి అయితే చేరుకున్నారు. అదేవిధంగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలని, అలాగే తమ మాజీ మంత్రులని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏజెంట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటువైపు నవీన్ యాదవ్ కనుక ప్రజలను తన వైపే ఉన్నారని, ఖచ్చితంగా గెలిచి తీరుతాడని కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే కొంతసేపటి క్రితమే మొదటి రౌండ్ అయితే మాత్రం పూర్తయింది. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం దాదాపు 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్లో అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 8,926 ఓట్ల 8,926 ఓట్ల ఆధిక్యంతో అయితే మాత్రం నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా 8,864 ఓట్లయితే వచ్చినట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి సంతోషం, ఆనందాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే గాంధీ భవన్లో ఇప్పటికే అటువైపు సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంటే గంటకు దాదాపు 42 టేబుల్లో 10 రౌండ్లు అయితే లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికల్లా అంటే దాదాపు 12 గంటలకల్లా కూడా ఎవరు గెలుస్తారు ఏందనేది మాత్రం ఇప్పటికే 12 గంటలకల్లా కూడా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే మాత్రం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ స్టేడియంలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కనుక ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితేనేమి స్టేడియానికి అయితే చేరుకున్నారు. అదేవిధంగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలని, అలాగే తమ మాజీ మంత్రులని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏజెంట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అటువైపు నవీన్ యాదవ్ కనుక ప్రజలను తన వైపే ఉన్నారని, ఖచ్చితంగా గెలిచి తీరుతాడని కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే కొంతసేపటి క్రితమే మొదటి రౌండ్ అయితే మాత్రం పూర్తయింది. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం దాదాపు 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్లో అటువైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి